హలో హాయ్ దిస్ ఈస్ జీవన్ నందు యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మీరు ఎమ్మి ఎమ్మి చికెన్ కర్రీ చూడబోతున్నారు. చూడడానికి ఎంత బాగుందో కదా. సో చాలా టేస్టీగా ఉంది. ఇలా తింటే అలా కరిగిపోతుంది నోట్లో వేస్తే. చాలా బాగుంది టేస్ట్ అయితే. చూడండి కలర్ఫుల్గా ఎంత టెంప్టింగ్గా ఉందో. సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇది మా అక్క చేతి వంట. ఈరోజైతే మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాము. అక్క అయితే చికెన్ తన స్టైల్లో, అంటే అక్క ఎప్పుడు చేసినా వెరైటీగా ట్రై చేస్తూ ఉంటుంది. చికెన్ ఒకే రకంగా కాకుండా తను వెరైటీగా ట్రై చేస్తూ ఉంటుంది. సో అందులో ఇదొక వెరైటీ. ముందుగా అయితే చికెన్ని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంది. దానిలో సరిపడా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కలిపేసి పెట్టింది. ఎవరెంత స్పైసెస్ తింటారో అంత. తర్వాత ఒక బాండీలో ఆయిల్ వేసేసుకొని దానిలో స్పైసెస్ అంటే మనకి మన చికెన్ కర్రీలోకి యూజ్ చేసే ఐటమ్స్ అన్నీ వేసేసింది. ఇలాచి, లవంగం, యాలకు వేసి ఒక 2-3 పచ్చిమిర్చి, ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసి అయితే ఫ్రై చేస్తుంది. అవైతే మనకి మంచి కలర్ అయితే రావాలి. కలర్ వచ్చిన తర్వాత అంతవరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేయాలి. మనమైతే ముందుగా కలిపెట్టుకున్న చికెన్ అయితే పక్కన ఒక 1/2 అవర్ 40 మినిట్స్ అయితే అలా ఉంచేసేయాలి. 1/2 అవర్ తర్వాత మనం కర్రీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తే 1/2 అవర్ అయితే అది అవుతుంది. తర్వాత ఒక 15 మినిట్స్లో మనకు ఆనియన్ అయితే ఫ్రై అవుతుంది. సో మొత్తం అయితే 40-45 మినిట్స్ అయితే మీరు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, బయట అయినా పర్వాలేదు. మేమైతే బయట పెట్టుకున్నాము. చాలా బాగుంది టేస్ట్ అయితే. చూస్తున్నారు కదా, ఆనియన్ అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులోకి అయితే మనం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇటైతే మేము బగారా రైస్ చేసుకుందామని అయితే ఇంకొక గిన్నె అయితే పెట్టాము. అందులో కావాల్సినవి కూడా మేము వేసేసుకున్నాము. సో నేనైతే ఈరోజైతే మీకు చికెన్ వరకే చూపిస్తున్నాను. ఎవరికన్నా బగారా రైస్ తెలంగాణ స్టైల్లో కావాలి అంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకైతే అది చూపిస్తున్నాను. ఇప్పుడైతే ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మనం పసుపు అయితే వేసేసి ముందుగా చికెన్ అయితే మనం అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా పక్కన, అది కూడా ఇందులో వేసేసి మంచిగా అంతా కలిసేటట్టుగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఎంత టెంప్టింగ్ ఉందంటే అంత టెంప్టింగ్ ఉందండి. చాలా చాలా టేస్టీగా ఉంది. నాకైతే చాలా నచ్చింది. నేనైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను మళ్ళీ అందులో కొంచెం కలిపాను కర్రీకి. మళ్ళీ కర్రీ ఫ్రై చేస్తుండగా కొంచెం వేసాను. సాల్ట్ కూడా వేసుకోవాలి. మనం పీస్కి కలుపుకున్నప్పుడు వేసుకోవాలి. ప్లస్ ఆనియన్ ఫ్రై అయ్యేటప్పుడు వేస్తే మనకు ఆనియన్ తొందరగా ఫ్రై అవుతుంది. సో చూడండి, ఒక 5-8 మినిట్స్ వరకు మనం ఇలా ఫ్రై చేసుకుంటే చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది. కర్రీ కూడా చాలా తొందరగా ఫాస్ట్గా ఫినిష్ అవుతుంది. నేనైతే నార్మల్గా మనము ఆయిల్లో వేసి తర్వాత ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం వేస్తాను నేను. అలా అయితే టైం ఎక్కువ తీసుకుంది అనిపించింది నాకు. ఇలా అయితే కొంచెం టైం తక్కువ అనిపించింది. అందులోకి అయితే మనం చికెన్ మసాలా ఉంటుంది కదా, చికెన్ మసాలా మేమైతే అదే వాడతాము. చాలా బాగుంటుంది టేస్ట్. అది వేసేసుకోవాలి. వేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనం. మీరు మధ్యలో మీకు కలిపినప్పుడు తక్కువైందా ఎక్కువైందా, మనం ముందుగా కలుపుకున్నప్పుడు కొంచెం డౌట్ ఉంది అనుకుంటే మీరు ఒకసారి టేస్ట్ కూడా చేసుకొని మీకు ఇది తక్కువ అనిపిస్తే అది మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, మనకి ఆయిల్ పైకి అయితే వస్తుంది. అందులో నుంచి వాటర్ బయటకు వచ్చి అది అంతా మనకి ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది చికెన్ కర్రీ. మీకు అలాగే ఫ్రై ఉంచేసుకోవాలనుకుంటే ఇలాగే ఉంచేసుకోవచ్చు. లేదు కొంచెం గ్రేవీ టైప్ కావాలంటే కొన్ని వాటర్ అయినా వేసుకోవచ్చు. చాలా 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 బాగుంది. కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత మనకి ఒక్క చిన్న సైజు టమాటో కూడా యాడ్ చేస్తున్నాను నేను. నేను కాదు, మా అక్క చాలా బాగా చేస్తుంది వంటలు అయితే. చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. తప్పకుండా వీడియోకి అయితే లైక్ ఇవ్వడం మర్చిపోదు. దాన్ని చూస్తుంటేనే అసలు నోరు ఊరిపోతుంది కదండి. ఎంతమందికి అయితే మీకు ఈ చికెన్ కర్రీ నచ్చిందో ప్లీజ్ కామెంట్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. లాస్ట్లో తెలిసిందే మనకు కొత్తిమీర అయితే వేసేసుకోవాలి. మేమైతే ఇలాగే ఉంచేసుకున్నాము. మరి ఎక్కువ లూజ్ అయితే సూప్ అయితే చేయలేదు. ఇలాగే గ్రేవీ టైప్ అయితే ఉంచేసుకున్నాము. మేము నైట్ వండింది. సో మాకు ఇలాగే నచ్చుతుంది, బాగుంటుంది.
చాలా బాగుంది. రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి అయితే మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియోని ఎండింగ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.